బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న విషాద ఘటనపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బెంగళూరు పోలీస్ కమిషనర్తో పాటు తొక్కిసలాటతో సంబంధం ఉన్న ఇతర పోలీసు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు. ఆర్సీబీ ప్రతినిధులతో పాటు డీఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ, ఐజీపీలను ఆదేశించారు. నిన్న కేబినెట్ సమావేశం జరగగా ఈ భేటీలో తొక్కిసలాట ఘటనపై చర్చించినట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు. విషాద ఘటనపై దర్యాప్తు చేసేందుకు విశ్రాంత హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ కమిషన్ 30 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌస్ మాస్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఏసీపీ, సెంట్రల్ డివిజన్ డీసీపీ, క్రికెట్ స్టేడియం ఇన్ఛార్జ్, అదనపు పోలీస్ కమిషనర్, నగర పోలీస్ కమిషనర్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ జట్టు విజయోత్సవ సభకు లక్షలాది మంది అభిమానులు తరలి రావడంతో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆర్సీబీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ, డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ వర్క్స్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సహా తొక్కిసలాటతో సంబంధం ఉన్నటువంటి పలువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నేరపూరిత నిర్లక్ష్యంగా పేర్కొంటూ పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.